కేటీఆర్పై ఫార్ములా అస్త్రం. ఏసీబీ విచారణ ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ఫార్ములా ఈ రేస్ కారులో భారీగా డబ్బు చేతులు మారినట్లు అభిప్రాయపడ్డ కేబినెట్. అరవింద్ కుమార్, ఇతర అధికారులపైన ఏసీబీ విచారణకు నిర్ణయం. ఈ అంశంలో తక్షణమే ఏసీబీకి లేఖ రాయాలని సీఎస్కు ఆదేశం. దీంతో కేటీఆర్ను అరెస్టు చేయవచ్చంటూ తీవ్రస్థాయిలో ఊహాగానాలు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రివర్గ భేటీ తర్వాత మంత్రుల వ్యాఖ్యలు. విద్యుత్ కమిషన్ నివేదికకు ఆమోదం. నేడో రేపో అసెంబ్లీ ముందుకు. భూమి లేని రైతు కూలీలకు ఈ నెల 28 నుంచి 12,000 సాయానికి ఓకే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుపై ఫార్ములా ఈ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ను తక్షణమే అరెస్టు చేస్తారా అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యానం చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన సమయంలోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో